చిన్నారులపై లైంగిక దాడుల నివారణపై హైదరాబాద్లో సదస్సు. నేరస్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పెర్ని నాని. షూటింగ్ లో ఉండే పవన్ కళ్యాణ్ చిక్కడు దొరకడు అంటూ ఎద్దేవా. నేడు తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచందర్రావు. హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ. నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ సీఎం కేసీఆర్. ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన వైద్యులు. నేడు గుడివాడ 1 టౌన్ పిఎస్ కు వెళ్లిన కోడాలి నాని, రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో బయలు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది అన్న మాజీ సీఎం జగన్. ఏపీలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అంటూ ఫైర్. తెలంగాణ మహిళలకు డిప్యూటీ సీఎం బట్టి భారీ శుభవార్త. 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ.